డియర్ కేఏపిఎల్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతా ఉన్నాను. ఏమిటి అంటే ఈరోజు ఎక్కువ మంది వై షుడ్ పీపుల్ డూ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎందుకు ప్రజలు చేస్తున్నారు అనే దాని మీద ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. టుడే we will tell you all 101 reasons why you should do network marketing or direct selling business. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎందుకు చేస్తున్నారనే దాని మీద 101 కారణాలు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో కొన్ని కారణాలని ఈరోజు ఈ సెషన్ ఇది మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పార్ట్ 1లో కొన్ని అంశాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి ఎందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు అనే దాని మీద ఈరోజు నేను చెప్పబోతా ఉన్నాను. అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అనుకూలమైనటువంటి పనివేళ్ళు, అంటే ఫ్లెక్సిబుల్ టైమ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేయాలంటే సో ఇక్కడ మనకి ఎటువంటి టైం లిమిట్స్ లేవు. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకునో ఇట్లా టైం లిమిట్స్ అనేది ఏమీ లేవు కాబట్టి సో ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేది వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంలో పని చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉంది. వాళ్ళు ఏ సమయంలోనైనా, అంటే దీనివల్ల వాళ్ళకి ఇతర పనులు ఏదైనా ఇతర బాధ్యతలు ఉన్నటువంటి వారికి కూడా ఇది ఒక సరి అయినటువంటి అవకాశంగా దీన్ని భావించి చాలామంది ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారు అని అంటే లో స్టార్టప్ కాస్ట్. అంటే ఇక్కడ ఇందులో వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు అనేది చాలా తక్కువ. అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం బయట ట్రెడిషనల్ వ్యాపారాలతో చూసుకున్నట్లయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి సాధారణంగా చాలా తక్కువ పెట్టుబడి అనేది అవసరం. అంటే ఎగ్జాంపుల్గా ఈరోజు కేఏపీఎల్ అనేటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు పనిచేయాలంటే ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ మీరు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. అంటే నామినల్ అమౌంట్, అంటే మినిమంగా మీకు ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలని కనీసం ఒక 2,000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోగలిగితే సో ఇక్కడ ఈ కంపెనీలో మీరు వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వ్యాపారం చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ కాబట్టి చాలామంది పెట్టుబడి లేని వ్యాపారం అనేటువంటి ఆలోచనతోటి ఈ ఇండస్ట్రీలోకి రావడం జరుగుతూ ఉంది. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ నో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ మనం వ్యాపారం ప్రారంభించినప్పటికీ మనం చేసేటువంటి వ్యాపారంలో మనం స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ వ్యాపారంలో మనం ఎక్కడో కంపెనీ దగ్గర బల్క్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని వచ్చి మనం ఇంట్లో పెట్టుకొని మళ్ళీ కస్టమర్లకు అమ్ముకునేటువంటి బిజినెస్ కాదు. స్టాక్ నిర్వహణ అంతా కూడా ఇక్కడ కంపెనీ చూస్తుంది. కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంపెనీ అవైలబిలిటీ పెడుతుంది, కంపెనీ స్వయంగా నిర్వహిస్తుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి అంటే గోడౌన్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్టోర్లు పెట్టాల్సినటువంటి ఖర్చు కూడా ఏమీ ఇక్కడ బిజినెస్ చేసేవారికి అవసరం ఉండదు. ముఖ్యంగా ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే శిక్షణ మరియు సహాయం. ఏ వ్యాపారం మనం చేసినా ట్రెడిషనల్గా ఎటువంటి ట్రైనింగ్ మనం చేసే వ్యాపారానికి మనకి ఎవరు కూడా ఇవ్వరు. అలాగే మనం చేసేటువంటి బిజినెస్లో ఎవరు కూడా మనకు సహాయం చేయరు ట్రెడిషనల్ బిజినెస్. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఏంటంటే మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీలో ఇక్కడ వ్యాపారస్తులకి, అందులో బిజినెస్ అసోసియేట్స్కి కంపెనీ
ట్రైనింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క బిజినెస్ అసోసియేట్‌కి కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఒక బిజినెస్ పర్సన్ లేక ఒక డైరెక్ట్ సెల్లర్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణని, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్‌ని ఇచ్చి ఒక మార్గదర్శకత్వాన్ని కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది బయట మనం చేసేటువంటి ట్రెడిషనల్ బిజినెస్‌లో ఎవరు కూడా మనకి అలాంటి శిక్షణ కానీ, అలాంటి సపోర్ట్ గానీ, మన సక్సెస్ అవ్వటానికి మనకు సహకరించేవారు బయట ఎవరు కూడా ఉండరు. దానివల్ల ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కేఏపీఎల్ లాంటివంటి కంపెనీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ సొంత ఖర్చులతోటి ప్రతి ఒక్క బిజినెస్ అసోసియేటు విజయవంతం అవ్వడానికి, ఈ వ్యాపారంలో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి, వాళ్ళ సక్సెస్‌కి కావాల్సినటువంటి శిక్షణని, వాళ్ళ సక్సెస్‌కి కావాల్సినటువంటి సపోర్ట్‌ని కంపెనీ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పని చేయడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతా ఉంది. ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఆదాయ అవకాశాలు. మనం ఏదైనా ఒక వ్యాపారం చేసామంటే కేవలం మనకు ఆ వ్యాపారంలో మనం అమ్మేటువంటి వస్తువుల మీద మనకు ఆదాయం వస్తుంది. లేదా మనం ఏదైనా ఉద్యోగం చేసినామంటే అక్కడ మనం చేసేటువంటి జాబ్‌లో మనకు కేవలం నెలకొక సరే జీతం మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇక్కడ ఆదాయ అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి ఆదాయం కాకుండా ఇక్కడ అనేక రకమైనటువంటి మార్గాల ద్వారా ఇక్కడ మనం గణనీయమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. అంటే కేవలం సేల్స్ మీద వచ్చేటువంటి ఆదాయమే కాకుండా అదనంగా రాయల్టీ ఇన్కమ్ అని, రివార్డ్స్ అని, ఇంకా రకరకాల బోనస్‌లని, రకరకాల గిఫ్ట్స్ కంపెనీ నుంచి ఒక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తీసుకునేటువంటి గొప్ప అవకాశం దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా దీంతో పాటుగా పర్సనల్ గ్రోత్. ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి వ్యక్తిగత అభివృద్ధికి కూడా, వారి యొక్క ఎదుగుదలకు కూడా అవకాశాలనేది ఈ యొక్క ఇండస్ట్రీ ఇవ్వటం జరుగుతా ఉంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీలో పనిచేసినా ఆ కంపెనీ ఆ యొక్క వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి మరియు ఎదుగుదల కోసం అనేక అవకాశాలను ఈ యొక్క కంపెనీ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి, దానివల్ల మనము ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మనం పర్సనల్‌గా కూడా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఈ యొక్క ఇండస్ట్రీలో ఉందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం అనేది ఇక్కడ తీసుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలున్నాయి. కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్‌ను ఆర్థిక స్వాతంత్రం సాధించేటువంటి మార్గంగా ఉపయోగిస్తారు. అంటే ఎవరైతే ఈ ఇండస్ట్రీలో డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక తపన, కష్టపడేటువంటి మనస్తత్వం, ఒక కమిట్మెంట్‌తో ఎవరైతే ఇందులో పనిచేస్తారో వాళ్ళ 100% ఇక్కడ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది, ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క సిస్టమ్‌లో, ఈ యొక్క ఇండస్ట్రీలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికోసమని ఈరోజు చాలామంది ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేయడానికి ముందుకొస్తా ఉన్నారు. అలాగే ఈ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వారు, ఆర్థికంగా ఎదిగినటువంటి వారు మన కంటి ముందు సొసైటీలో ఎంతోమంది కనపడతా ఉంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచే పని చేసుకునేటువంటి అవకాశం. ఎక్కడో ఎళ్లి దూర ప్రాంతాలకెళ్ళి అక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉండి పని చేసుకునేటువంటి ఒక సౌకర్యం దీంట్లో ఉంది కాబట్టి, తద్వారా ప్రయాణ ఖర్చులనేవి ఉండవు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌కి వెళ్ళాలనో, లేదా ఎక్కడో దూరం మనం ఎక్కడో ఒక షాపు, వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపార స్థలానికి రెగ్యులర్‌గా వెళ్ళాలి, రావాలి అనేటువంటిది, అలాంటి ప్రయాణ ఖర్చులనేవి ఉండవు. అలాగే రెంట్‌లనేవి ఉండవు. అలాగే చాలా వరకు ఖర్చులనేవి దీంట్లో తగ్గుతాయి కాబట్టి, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం ద్వారా ఒక అదనపు ఖర్చులనేవి ఈ యొక్క వ్యాపారంలో ఉండడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ ఎంప్లాయీస్, ఇక్కడ మనం చేసేటువంటి వ్యాపారంలో ఎటువంటి ఉద్యోగస్తులను పెట్టుకునేటువంటి అవసరం ఉండదు. అలాగే ఒక వ్యాపారం ట్రెడిషనల్ బిజినెస్‌లో మనం ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నామంటే ఒకరు చేసేది కాదు. అందులో ఎంప్లాయీస్ పెట్టుకోవాలి. ప్రతి నెల వాళ్ళకి జీతాలియ్యాలి. అలాగే ఏ ఉద్యోగమైనా సరే, ఎక్కడైనా సరే మనం తప్పనిసరిగా మనం చేస్తున్న వ్యాపారంలో డెఫినిట్‌గా మన కింద పని వాళ్ళనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి జీతం అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చేసేటువంటి ఈ వ్యాపారంలో ఎటువంటి ఎంప్లాయీస్ మీ కింద ఉండరు.
ఇక్కడ మీరు చేసే వర్క్ ద్వారా ఇక్కడ టీమ్ ద్వారా మీరు పనిచేస్తున్నప్పుడు మీ కింద ఉన్నటువంటి అసోసియేట్స్ ద్వారా మీరు పని చేపిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి మీరు ఎటువంటి డబ్బులు ఇచ్చేది ఉండదు. అంటే వాళ్ళు చేసేటువంటి పని ద్వారా వాళ్ళ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చేసినటువంటి సేల్స్ మీద మీకు ఇక్కడ ఆదాయం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీ డౌన్‌లో గాని, మీ ద్వారా జరిగేటువంటి వ్యాపారంలో డెవలప్‌మెంట్‌కి గాని మీరు ఎటువంటి జీతాలు ఎవరికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రంగా పనిచేస్తారు. అందువల్ల ఉద్యోగులు నిర్వహించేటువంటి అవసరం అనేది ఈ యొక్క ఇండస్ట్రీలో లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీస్‌కి సాలరీస్ అనేది ఉండదనే ఉద్దేశంతోటి వాళ్ళు చాలామంది ఈ కంపెనీలో పనిచేయడానికి ముందుకొస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ రీచ్ అంటే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తా ఉంటాయి. దీనివల్ల మార్కెటర్లు ప్రపంచ మార్కెట్‌ని చేరుకునేటువంటి అవకాశం పొందుతారు. అంటే మనం ట్రెడిషనల్‌గా ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినామంటే మనం ఏ ప్లేస్‌లో అయితే మనం వ్యాపారం స్టార్ట్ చేసినామో, మనం ఆ లిమిట్స్‌లోనే మనం బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్‌లీస్ట్ మనం పక్కకి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎళ్లి మనం వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఈ సిస్టమ్‌లో గ్లోబలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా మనం ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్న వారితోనైనా మనం ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క ఇండస్ట్రీలో ఉంది. ఇది దీనికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. అంటే ముఖ్యంగా దీంట్లో ఎటువంటి జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ అనేవి ఉండవు. అంటే ఇక్కడ మనము ఈ ప్రాంతంలోనే మనం పని చేయాలి. ఈ నెట్వర్క్ అనేది ఇక్కడ లేకపోవటం వల్ల ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడి నుండైనా మనం చేసుకోవచ్చు. అందువల్ల దూర ప్రాంతాలు లేదా సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఇది వ్యక్తులకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇక్కడ మనము బౌండరీస్ అనేవి జియోగ్రాఫికల్‌గా ఎటువంటి లిమిట్స్ అనేవి లేవు. ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా మనం వ్యాపారం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం దీంట్లో ఉంది కాబట్టి, మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే ముఖ్యంగా ఈ యొక్క ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పని చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, మనము ఇప్పుడు వరకు కొన్ని చెప్పుకున్నాం. అలాగే ఇంకా నెక్స్ట్ సెషన్‌లో ఇంకొన్ని ఎందుకు ఇక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ఏ రీజన్స్ వల్ల ఇందులో పనిచేస్తున్నారని కొన్ని రీజన్స్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెషన్‌లో మరికొన్ని అంశాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ.